నమస్కారం. రేపు పవిత్రమైన గురు పౌర్ణమి. జ్ఞానాన్ని ప్రసాదించి మన జీవితాలకు మార్గదర్శనం చేసే గురువులందరికీ కృతజ్ఞతలు తెలియజేసే రోజు ఇది. గురు పౌర్ణమి అంటే ఏమిటి? గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు, మనలోని అజ్ఞానాన్ని దూరం చేసి సరైన మార్గంలో నడిపించే వారే నిజమైన గురువు. వేదవ్యాసుల జయంతిని కూడా ఈ రోజున జరుపుకుంటాం. ఆయన మన భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మికతకు అనలేని సేవ చేశారు. గురువు యొక్క గొప్పతనం చెప్పాలంటే ఒక శ్లోకం ఉంది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీని అర్థం, గురువే సృష్టికర్త బ్రహ్మ, గురువే లోకరక్షకుడు విష్ణువు, గురువే సర్వనాశకుడు మహేశ్వరుడు, గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అటువంటి గురువుకు నా నమస్కారాలు. మన జీవితంలో గురువుల పాత్ర చాలా గొప్పది. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే గురువుల జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పిస్తారు. స్కూల్ టీచర్ నుండి ఆధ్యాత్మిక గురువుల వరకు మనకు దారి చూపించే ప్రతి ఒక్కరూ గురువే. మన తప్పులను సరిదిద్ది మంచి వైపు నడిపించే ప్రతి ఒక్కరిని గురువుగా భావించాలి. ఈ పవిత్రమైన రోజున మనం ఏం చేయాలి? గురువులకు కృతజ్ఞతలు తెలపండి. మీకు మార్గదర్శనం చేసిన గురువులందరినీ గుర్తించుకుని వారికి ఫోన్ చేసి లేదా వ్యక్తిగతంగా కలిసి కానీ కృతజ్ఞతలు చెప్పండి. జ్ఞానాన్ని పొందండి. మంచి పుస్తకాలు చదవడం ద్వారా లేదా జ్ఞాన సభలకు హాజరవ్వడం ద్వారా మీ జ్ఞానాన్ని పెంచుకోండి. గురు స్మరణ, గురు మంత్రాన్ని జపించడం లేదా మీ గురువును ధ్యానించడం చేయండి. గురు పౌర్ణమి కేవలం ఒక పండగ కాదు, ఇది మనల్ని మెరుగుపరుచుకోవడానికి, కృతజ్ఞత భావాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశం. మీ జీవితంలో మార్గదర్శనం చేసిన గురువులను ఈ రోజు తప్పకుండా స్మరించుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. జై గురుదేవ్.